మంచి హెల్తీ స్నాక్స్ చేసుకుందామా. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా చాలా మంచిదన్నమాట. దీంట్లో ఐరన్, కాల్షియం అలానే ఫైబర్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ అయితే ఒక మందపాటి కళాయి పెట్టుకొని ఒక గిన్నెడు బెల్లం అయితే తీసుకోవాలి. సన్నగా తురుముకొని బెల్లం తీసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని పాకం వచ్చేలాగా చూసుకోవాలి. ఒక 3 టైమ్స్ చూసుకుంటే సరిపోతుంది. ఇది వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ చిక్కీ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మనకి పాకం ఎలా అంటే పాకం వచ్చిందా రాలేదని తెలియడానికి ఒక చిన్న ఉంటుంది కదా, సో బెల్లంది అది కింద వేస్తే టంగమని శబ్దం రావాలి. సో అప్పుడైతే ఇంకా పాకం వచ్చేసినట్టే. ఇప్పుడైతే నేను ఒక 1/2 స్పూను వంట సోడా అయితే వేసాను. ఇది వేయటం వల్ల చాలా గుల్లగా వస్తాయి అన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుంది, తింటున్నప్పుడు క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు వేయించుకున్న పల్లీలు అలానే నువ్వులు, పంప్కిన్ సీడ్స్, నేను ఇంకా ఓట్స్ కూడా వేసాను, ఫ్లాక్స్ సీడ్స్ వేసాను. ఇవన్నీ వేయించుకొని అయిపోయిన తర్వాత ఇప్పుడు పెద్ద ప్లేట్ తీసేసుకొని దాంట్లో నెయ్యి అప్లై చేసేసి ఇదంతా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం పాకం పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నచ్చితే ట్రై